నమో నారాయణాయ. బా, నెల్లూరు నుంచి ఒక మహిళామణి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నెన్నో ప్రేలాపలు మాట్లాడుతూ ఉంది. కళ్ళు ఏమైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నావా అమ్మా? ఆ పేరు ఎందుకులే మనం చెప్పడం, కానీ మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పులు పెంట. ఆ మహిళామణి అమ్మ 2019 2024 వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మొత్తం ప్రపంచం మొత్తం గుర్తించిందమ్మా. ఆయన 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఇప్పుడు 2024 నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పు స్టిల్ 2 సంవత్సరాలకి ఎంత అప్పు చేశారో మన చంద్రబాబు గారు లెక్కలు తీసి చూడండి అమ్మా. మా జగన్ గారు చేసిన 5 సంవత్సరాల అప్పు డబ్బు విషయం ప్రతి దానికి లెక్క పత్రం అంతా ఉంది. ఇంకోటి వివేకానంద గారి మర్డర్ కేసు, హత్య కేసు అంటున్నారు కదా, దానికి సంబంధించి అది సుప్రీంకోర్టులో ఉంది. ఏమి అది ఎవరి హయాంలో జరిగింది? ఆ మర్డరు ఎవరో సీఎంగా ఉన్నప్పుడు ఆ మర్డర్ జరిగింది. ఒకసారి ఆలోచించుకోవాలి. సొంత చెల్లెల విషయం ఎత్తారు. ఆ షర్మిల గారికి డబ్బులు విషయం గురించి మాట్లాడినారు. ఇచ్చాడో ఇవ్వలేదో మీకు తెలుసా? మీరు చూసారా దగ్గరుండేవైనా? సమాజంలో బయట కుక్కలు ఎన్నో మొరగతుంటాయి. వాళ్ళు ఒక రక్తం, ఒక బ్లడ్ రిలేషన్. వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నీకెందుకు నాకెందుకు? చెల్లెలకి ఇచ్చాడో ఇవ్వలేదో నువ్వు చూసొచ్చావా అమ్మ? ఇకపోతే నీ ఆస్తి ఏమైనా ఇస్తావా? నువ్వే అడుక్కు తింటున్నావు నెల్లూరులో. నీకే సరిగ్గా లే, ఏదో పైపై మెరుగులతో మెయింటైన్ చేస్తున్నావు నువ్వు అక్కడ. మనకెందుకు తల్లి అవన్నీ? ఒకరు వ్యక్తిగత విషయాలతో మనకెందుకమ్మా? చెల్లెలకి ఇవ్వాలనుకున్నావు, ఇవ్వాల్సింటే వచ్చినప్పుడు ఇస్తాడు. ఒకళ్ళు ఇకపోతే ఇస్తాడేమో భవిష్యత్తులో కూడా. నువ్వు చూడలా, నేను చూడలా, నేనేం ఇయ్యను, నువ్వు ఏమి ఇవ్వు. కాబట్టి ఇంకా అది వదిలేస్తే ఇంకా బాబాయ్ మర్డర్ కేసు అది సీఎం ఎవరో ఉన్నప్పుడు వివేకానంద గారు చనిపోయారు అనేది సిబిఐ వాళ్ళకు కేసులు వాళ్ళకి ఇస్తే వాళ్ళే దాన్ని ఎన్క్వైరీ చేసుకుంటారమ్మా. నీకు నాకు అవసరం లేదమ్మా. అది సీఎం గారు చేసిన పథకాలు అయితే ఏమి, ఆయన పంచిన డబ్బు లెక్క పత్రం మొత్తం ఉంది. ఆయన పుట్టుకతోనే గోల్డ్ స్పూన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా 2 ఎకరాల భూస్వామి కాదు ఆయన. మా జగనన్న పుట్టుకతోనే గోల్డ్ స్పూన్ ఆయన. 2 ఎకరా ఏదో ఎవరో ఏందో విచారణ చేసుకో. ఇప్పుడు ఎక్కడెక్కడో 500 కోట్లు 5 లక్షల కోట్లు అక్కడ ఎక్కడ పెట్టున్నాడని బయట టాక్. అది చూసుకో ఫస్ట్.